రైట్. గత కొన్ని దినాలుగా మనం కృప గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు దీన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను. కాబట్టి సరాసరిగా వాక్యంలోనికి వెళ్ళిపోతుంటుండగా శ్రద్ధగా వాక్యం వినాలని మీ అందరికీ ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను నేను. హల్లెలూయా. సెట్ అయిపోయిన త్వరగా మైండ్ని, బాడీని అన్నిటినీ దేవుని వాక్యానికి తొందరగా ప్రిపేర్ చేసేసుకోండి. ఈరోజు మనం చూడబోతున్న సంగతులు ఏమనగా, ఇంతటి మహోన్నతమైన కృప, అనేకుల జీవితంలో కార్యసాధకమైన కృప, దావీదునకు దొరికిన ఈ కృప, పౌలుకు దొరికిన ఈ కృప, యేసన్న గారికి దొరికిన ఈ కృప, అనేక మంది దైవజనులకు దొరికిన కృప, రక్షించిన కృప, సేవింగ్ గ్రేస్ వేరు. హల్లెలూయా. ఇంగ్లీష్లో దాన్ని ఏమనాలో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని ఎనేబుల్ చేసే గ్రేస్ వేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్షించిన కృప వేరు. ఆల్ గ్రేస్ అంటాం కదా, రక్షించిన కృప వేరు. హల్లెలూయా. మనల్ని బలపరిచిన కృప వేరు, మనల్ని ఆదరిస్తున్న అంటే కృపలు వేరు కాదు, వేరే వేరే కృప అని చెప్పట్లేదండి. కృపలోనే డైమండ్ తెలుసు కదా, డైమండ్ ఒకటే కానీ దాంట్లో చాలా డైమెన్షన్ షేడ్స్ ఉంటాయి కదా, అలాగా కృప మనలో నానా విధములైన కార్యాలను కార్యసాధకం చేయగలదు. ఆమేన్. ఆ కృపే మనల్ని రక్షించింది, ఆ కృపే మనల్ని బలపరుస్తుంది. ఇలా మంచిది చెప్పడం, ఆ కృపే దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని సంకల్పాన్ని మనలో కార్యసాధకం చేస్తుంది. ఆమేన్. ఇది నేను చెప్పలేదు, వాక్యంలో దైవజనులు చెప్పారు, పౌలు చెప్పాడు, నేనేమై ఉన్నానో ఆయన కృప వల్లనే అయ్యున్నాను. అయినను ప్రయాసపడినది నేను కాదు, నా యందున్న దేవుని కృప. నేను అంటాను, ఈ కృప గురించి అంత ఎక్కువ పాడుతున్నామో దాన్ని అంత తక్కువగానే అర్థం చేసుకున్నామేమో. వినాలి మాట. ఈ కృప గురించి అందరూ ప్లీజ్, ఈ కృప గురించి ఎంత ఎక్కువ మాట్లాడుతున్నామో లేకపోతే ఎంత ఎక్కువ పాడుతున్నామో, దాదాపు ప్రతి ఆదివారం కృపలేని పాట మనం పాడమేమో, ఏదో ఒక పాటలో కృప ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. శ్రద్ధగా వినండి సార్. సో కృప లేకుండా మనం అంటే కృపను గురించి ఎక్కువే పాడుతున్నాం. నీ కృప లేని క్షణము, నీ నీ దయలేని క్షణం అని మనం పాడుతూ ఉన్నాం. కృపను గురించి ఎక్కువ పాడుతున్నాం, కానీ కృపని అర్థం చేసుకోవడంలో చాలా లో స్టేజ్లో ఉండిపోయామేమో. అర్థం అవడానికే ఇంతవరకు ఇన్ని వారాలుగా దీన్ని చెప్పాల్సి వచ్చింది. సో ప్రయాసపడినది నేను కాదు. చాలా చిత్రమైన మాట కదా ఇది. మీరు ఆలోచిస్తే అందులో ఆ లోతు మీకు అర్థమవుతుంది. ప్రయాసపడిన అంటే నేను దేవుని కృప వలన ప్రయాసపడ్డాను అంటలేదు. ప్రయాసపడినది నేను కాదు, నా యందున్న దేవుని కృపయే. నేనేమై ఉన్నానో దేవుని కృప వలనే అయ్యున్నాను. ఎన్ని గంటలకు అబ్బాయి ఆరాధన ఎన్ని గంటలకి? ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒక లేట్ అయితే మీకు నచ్చినట్టు రావడానికి, నచ్చినట్టు చేయడానికి కాదు. అందరికీ సీరియస్గా చెప్తున్నాను నేను. మీకు నచ్చిన టయానికి వస్తాను, నచ్చిన టయానికి వెళ్ళిపోతానంటే దిస్ ఈజ్ నాట్ రైట్ ప్లేస్. ఒళ్ళు మండినా పర్వాలేదు. లేదు మీరు ఏ కారణం చేతన లేట్ అయితే మీ అందరికి నా విజ్ఞప్తి ఏంటో తెలుసా, కనీసం దైవజనునికి తెలియచేయండి. ఇంటికి లేటుకు వస్తే చెప్తారుగా ఇంట్లో వారికి. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఈ ఒక్క వారానికి కోపడలేదు ఆనందం. గత కొన్ని వారాలుగా చూస్తున్నాను నేను, నువ్వు ఇన్ టైంలో రావట్లేదు. నా మాటలు కష్టంగా ఉన్నా నేను దైవజనుడిగా చెప్పక తప్పదు. అంగీకరించకపోవడం మీ ఇష్టం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సో ఈ మాటను అర్థం చేసుకోండి. కృప గురించి ఎక్కువే పాడాం, కానీ మనం పాడినంత ఎక్కువగా కృపను మనం అర్థం చేసుకోలేదు. ఫస్ట్ విషయం. రెండవది, ఆ కృపను మనము అంతగా అనుభవించలేదు. ఎంతమంది ఈ రెండు మాటలు నిజం అని చెప్పగలరు?
థ్యాంక్ యూ. మీ యొక్క యథార్థతను బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను. కృప గురించి మనం చాలా పాడాం, కానీ కృపను అర్థం చేసుకోవలసినంతగా అర్థం చేసుకోలే. అయితే కృప మనకి అర్థం కాలే. అంటే నేను రక్షించబడ్డాను, దేవుని కృపే. అనేక మంది నశించిపోతుండగా దేవుడు నన్ను రక్షించాడు కాబట్టి అది దేవుని కృపే. అది లో లెవెల్ అండర్స్టాండింగ్ అబౌట్ ద గ్రేస్. అది కృపను గురించి అర్థం చేసుకునే ఓనమాలులు, రైట్ వర్డ్ అది, హల్లెలూయా, బేసిక్ అంటాం కదా అది. కానీ ఇక్కడ పౌలు మాటల్లో మీరు గమనించినప్పుడు, మళ్ళీ వెనక్కి వస్తే కష్టం అవుద్ది. పౌలు మాటలో మీరు గమనిస్తే ఏమన్నాడంటే, ఆయనను ప్రయాసపడినది నేను కాదు, నా యందున్న దేవుని కృపయే. నేనేమై ఉన్నానో దానికి ముందు అన్నాడు కదా, ఇక నువ్వు జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని చెప్పిన పెద్ద మనిషి మళ్ళీ అంటున్నాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. అందుకే మరలా చెప్తున్నాను, తన పత్రికలలో దాదాపుగా పత్రికలు కృపతో ప్రారంభించబడతాయి, కృపతో ముగించబడతాయి కదా. కృపా సమాధానములు మీకు కలుగునుగాక అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ కృప మీకు విస్తరించునుగాక అన్నాడు. ఈ కృప మీకు కలుగునుగాక, ఈ కృప యందు మీరు అభివృద్ధి చెందుదురుగాక, నానా విధములైన ఈ కృప మీకు విస్తరించునుగాక. పేతురు మాట్లాడాడు, పౌలు మాట్లాడాడు, యాకోబు మాట్లాడాడు, దావీదు మాట్లాడాడు, అనేక మంది దైవజనులు మాట్లాడారు. ప్లీజ్, కృపని మీరు అర్థం చేసుకున్న దానికంటే లోతుగా అర్థం చేసుకోవాల్సిన టైం వచ్చింది. ఎందుకో తెలుసా? శ్రమల గుండా, నిందల గుండా, అవమానాల గుండా, బలహీనతల గుండా, ఒత్తిడిల గుండా మనము ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణంలో మనం ఆదరించబడుటకు, బలపరచబడుటకు, హల్లెలూయా, దేవుని కృపను మనం ఆస్పదము చేసుకోవలసిన టైం. సో కృప గురించి పాడింది చాలు, కృపను ఎక్కువగా అర్థం చేసుకుందాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని చదివే అలవాటు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, కృప అన్న సందర్భం మీకు కనబడిన ప్రతిసారి కూడా దాన్ని అక్కడ ఆగండి. ఎన్నిసార్లు బైబిల్ చదివేశాం అనేది ముఖ్యం కాదు, బైబిల్ నీకు ఎంతవరకు అర్థమైంది, బైబిల్ నిన్నెంత చదివింది అనేది ముఖ్యం. అవునన్న వాళ్ళకు ఆమెను చెప్పొచ్చు. హల్లెలూయా. బైబిల్ చదువుతున్నప్పుడు నువ్వు బైబిల్ ఎన్నిసార్లు చదివేశావు అనేది ముఖ్యం కాదు, బైబిల్ నిన్నెంత చదివింది అనేది చాలా ముఖ్యం అవుతుంది. బైబిల్ నువ్వు ఎంత అర్థం చేసుకున్నావు. సో కృప అనేది దొరికిన ప్రతిసారి కూడా స్టే దేర్, ఆగండి అక్కడ. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? ఆయనను ప్రయాసపడినది నేను కాదు, నా యందున్న దేవుని కృప. అవునా? హల్లెలూయా. నేనేమై ఉన్నానో దేవుని కృప వల్ల అయి ఉన్నాను. అవునా? అర్థం చేసుకొని ఆలోచన చేసి కృపని ఇంతవరకు మనం ఎరిగిన దానికంటే లోతుగా దాన్ని అర్థం చేసుకుందాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనం అర్థం చేసుకున్న కృపని అత్యధికంగా మన జీవితంలో మనము అనుభవించాల్సింది. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఇంతటి విలువైన, ఇంతటి మహోన్నతమైన, ఇంతటి శక్తివంతమైన దేవుని చిత్తమును కార్యసాధకము చేయుటకు అనుకూలమైన ఈ కృప, దేనికి మనం అర్హులము కాదో దానికి మనం అర్హులుగా చేసిన కృప. రెండవది డివైన్ ఎబిలిటీ, దైవిక సంబంధమైన సామర్థ్యం అని రెండోది చెప్పాను. మూడవది హల్లెలూయా, మూడవది ఏం చెప్పుకున్నాం? ఇంగ్లీష్లో వర్డ్ నాకు గుర్తు రావట్లేదు. హల్లెలూయా. అన్లిమిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ ఆర్ అన్లిమిటెడ్ ప్రొవిజన్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఈ మూడు నీ జీవితంలో అనుభవించాలి, రైట్? అందులో మొదటి మనం అందరం అనుభవించాం, అనగా ఏ ఉన్నతమైన ఈ రక్షణ భాగ్యమునకు మన అర్హులము కాదో దానికి మనల్ని అర్హులుగా చేసింది మన బంధువులు, మన స్నేహితులు, మన దేశంలో. హల్లెలూయా. నేను అక్కడ యూత్ మీటింగ్లో ఒక మాట చెప్పాను, 1 గంట రోడ్డు మీద నిలబడండర్రా. లేయం గారు వినాలమ్మా, 1 గంట రోడ్డు మీద నిలబడండర్రా. ఆ గంట నీ కళ్ళ ముందు చాలా బైకులు వెళ్తాయి, చాలా కార్లు వెళ్తాయి, మనుషులు నడిచి వెళ్ళిపోతారు, ఎవరి హడావుల్లో వారు ఉంటారు. ఆ గంట తర్వాత ఒక్కసారి వీలైతే కన్నీళ్ళు కార్చి ఒక మాట దేవునితో చెప్పు, నన్ను దాటి వెళ్ళిపోయిన ఈ వేలాది మందికి లేని కృపను
రక్షణను నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. వాళ్ళ దగ్గర లేనిదేంటి, నా దగ్గర ఉన్నదేంటి? నేనే ఎందుకు కనికరించబడ్డాను, నేనే ఎందుకు విమోచించబడ్డాను, నాకే ఎందుకు సువార్త వెలిగించింది, నా జీవితంలో నా మనోనేత్రాలే ఎందుకు వెలిగించబడ్డాయి. ఇహలోక సంబంధమైన దేవత అనేకమైన మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తుండగా నా కన్నులు ఎందుకు తెరవబడ్డాయి? నాకు చదువు లేదే, జ్ఞానము లేదే, తెలివి లేదే, భయంకరమైన విగ్రహాధికురాలనే, ఇష్టానుసారంగా జీవించిన జీవితపు విధానమే నాది, నా గతము చూస్తే అంతా చండాలమే. అయినా నన్ను రక్షించవు కదా ప్రభువా, అది నీ కృపే. ఈ కృప ఓకే, అర్థమైంది మనకి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. రెండవ కృప, నీకు అర్థం అవ్వాల్సిన రెండవ కృప ఏంటో తెలుసా? హల్లెలూయా. దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని ప్రణాళికను నీలో కార్యసాధకము చేసే డివైన్ ఎబిలిటీ కలిగిన, అంటే దైవిక సామర్థ్యము కలిగిన, అనగా దేవుని యొక్క సామర్థ్యము కలిగిన ఈ కృప దేవుని చిత్తములో, దేవుని సంకల్పములో నీ జీవితాన్ని నడిపించుటకు హేతువైన ఈ కృపను నీవు అర్థం చేసుకోవాలి, అనుభవించాలి. సార్ ఏమైనా నా పదాలు అర్థమవుతున్నాయా? శ్రీను గారు, సావిత్రమ్మ వాళ్ళ హస్బెండ్ గారు, శ్రీను గారు, ఏమైనా అర్థమవుతున్నాయా? హల్లెలూయా. వచ్చి వెళ్ళిపోవడం కాదయ్యా. ఉపదేశాన్ని అర్థం చేసుకోలేకపోతే రాకపోవడం కూడా మంచిదయ్యిద్ది. ఇప్పుడు టైంపాస్గా స్టైల్గా కూర్చొని నచ్చినట్లు ప్రవర్తించి వెళ్ళిపోవడానికి ఇది మన ఇల్లు కాదు. హల్లెలూయా. టైం అయిపోతుంది, చాలా విషయాలు పంచుకోవాలి మీతో నేను. హల్లెలూయా. మంచిగా చెప్తారా? మీకు అది అలవాటు చేసుకోమని చెప్తున్నాను చాలాసార్లు. 2 చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెప్పడం అలవాటు చేసుకో. కష్టమైనా పర్వాలేదు. హల్లెలూయా. థ్యాంక్ యూ. కాబట్టి ఈ రక్షించుటకు ద సేవింగ్ గ్రేస్, మనందరము సేవింగ్ గ్రేస్ని అనుభవించాం, అంటే మనల్ని రక్షించిన కృపను అనుభవించాం. కానీ మనం అనుభవించవలసింది ఏమిటి అంటో తెలుసా? దేవుని చిత్తమును, దేవుని ఉద్దేశమును మనలో కార్యసాధకము చేసే ఆ ఉన్నతమైన కృపను మనం అనుభవించాల్సి ఉంది. ఎంతమంది అవును పాస్టర్ గారు, నా జీవితంలో ఆ కృప నాకు కావాలి, ఎందుకంటే రోజుకి ఒకలా ఉంటున్నాను, గడికి ఒకలాగా ఉంటున్నాను, ఏం మాట్లాడకూడదు అనుకుంటాను, నోరు తెరిచి మాట్లాడేస్తూ ఉంటాను, ఎవరిని తిట్టకూడదు అనుకుంటాను, తిట్టేస్తూ ఉంటాను, ప్రార్థన చేయాలనుకుంటాను, ప్రార్థన చేయలేస్తాను, బైబిల్ చదవాలనుకుంటాను, చదవలేకపోతున్నాను, దేవుని కొరకు పవిత్రంగా జీవించాలనుకుంటాను, జీవించలేకపోతున్నాను. రకరకాల ఒడిదుడుకులు. ఒక వారం అంతా దేవునికి నేను దగ్గరగా అనిపిస్తాను, మరొక వారం దేవునికి చాలా దూరంగా అనిపిస్తాను. గడికి ఒకలాగా, వారానికి ఒకలాగా, రోజుకి ఒకలాగా నా భక్తి, నా జీవిత విలువలు పాడైపోతున్నాయి. నేను ఎదుర్కొంటున్న పోరాటాలలో, నా కుటుంబ పరిస్థితుల్లో, ఆవేదనలో, దుఃఖంలో, నా భర్త నుంచి, నా భార్య నుంచి, నా పిల్లల నుంచి, అనారోగ్యం నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి నాలో కలుగుతున్న ఈ ఒత్తిడిలో నేను దేవునిలోకి సక్రమంగా కొనసాగలేకపోతున్నాను. ఆత్మీయ జీవితంలో ముందుకు నడవలేకపోతున్నాను. మీరు వాక్యం చెప్తుంటే, అమ్మగారు వాక్యం చెప్తుంటే గుండె పగిలిపోతుంది. ఇంకోళ్ళ గురించి చెప్తుంటే, మరొక దైవజనుల గురించో, మరొక వ్యక్తుల గురించో చెప్తుంటే, నేను ఎందుకు అలా లేను, నేను ఎందుకు అలా జీవించలేకపోతున్నాను, అలాంటి ప్రార్థన నాకు ఎందుకు లేదు, ఇలాంటి శక్తి నాకు ఎందుకు లేదు, ఇలాంటి కార్యాలు నా జీవితంలో ఎందుకు లేవు అని నలిగిపోతున్నాను. ఆశ ఉంది, ఆకాంక్ష ఉంది, కానీ అందుకోలేకపోతున్నాను. నా జీవితంలో చాలా ఆశ ఉంది అయ్యా, తిని తిరుగుదామని ఆశించే రకం నేను కాదు. నా గుండెలో చాలా ఆశ ఉంది పాస్టర్ గారు, మీకు తెలియకపోయినా దేవుడికి తెలుసు. దేవుని కొరకు బ్రతకాలని, నా ప్రార్థన ద్వారా ఈ గ్రామాన్ని యేసుకు సొంతం చేయాలి అని. అయ్యా మీకు దండం పెడతాను, జాగ్రత్తగా వాక్యం వినండి, లేకపోతే వెళ్ళిపోండి. నా జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం నాలో అనువనువున నెరవేర్చబడాలని, నాతో ఆయనకి నాకు మీరు ఇంతవరకు చెప్పారే ఆ సన్నిహితమైన ఇంటిమసీ గురించి, ఆ సన్నిహితమైన సంబంధంలో నేను అనుదినము వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. బట్ ఐఎమ్ అనేబుల్. యువర్ అనేబుల్. ద గ్రేస్ కెన్ enable in your life. Hallelujah. 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 ఆ కృప, నా వర్డ్ కరెక్ట్గా మాట్లాడకపోతే క్షమించండి. ఆ కృప ఏం చేస్తుందంటే నీలో ఆ సామర్థ్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పిన ఈ రెండవ కేటగిరీ కృప నాకు కావాలన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. నాతో సైతం అందరికీ కావాలి. ఎన్నో ఒత్తిడులు, ఎన్నో బలహీనతలు. ఆమేన్. మీలో కొంతమంది కళ్ళు ఎందుకు చెమ్మగిల్లే తెలుసా?
మీ గుండెల్లో కొండంత ఆశ ఉంది ఆయన కొరకు బ్రతకాలని, ఆయన కొరకు జీవించాలని, ప్రార్థనా పరురాలుగా మారాలని, విజ్ఞాపనకర్తగా మారాలని, నీ కుటుంబాన్ని యేసయ్యకి సొంతం చేయాలని, నీ జీవితం సంఘానికి సమాజానికి దీవెనకరంగా ఉండాలని, దేవుని ఉన్నతమైన అభిషేకం నీ మీద నిలవబడాలని, అనేకుల జీవితాలు అనుభవించినటువంటి ఉన్నతమైన కార్యాలు నీలో కూడా చూడాలని ఆశ ఉంది నీకు. అందుకని ఆ కళ్ళు చెమ్మగిలుతున్నాయి. అయితే నువ్వు అడగాల్సింది, నువ్వు కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? హల్లెలూయా. ఆ కృప యొక్క రెండవ స్థాయి నాకు కావాలి. ఏ కృప పౌలు జీవితంలో కార్యసాధకం చేసిందో, ఏ కృప దావీదు జీవితంలో కార్యసాధకం చేసిందో, ఆ కృప నాకు కావాలి ప్రభువా అని మనం అడగాల్సి ఉంది దేవుణ్ణి. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, మనల్ని రక్షించిన కృపను మనం ఎరుగుదాము, మనం అనుభవించాం కాబట్టి. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది అది కాదు, మనలో కార్యసాధకముగు దేవుని యొక్క మహోన్నతమైన కృప, ఆయన చిత్తములో, ఆయన సంకల్పంలో, ఆయన ఉద్దేశంలో మనల్ని స్థిరపరిచి నడుపుటకు హేతువైన కృప కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిగా చేద్దాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ. నేను ఎన్నిసార్లు చెప్పిన అన్నిసార్లు విసుక్కోకుండా చెప్పినందుకు. థర్డ్ కేటగిరీ ఏంటో తెలుసా? అది నీకు నీ పిల్లలకి కూడా కావాల్సి ఉంటుంది. థర్డ్ కేటగిరీ ఏంటో తెలుసా? కొంతమంది వ్యక్తులకి దేవుడు ఎంత కృపనిస్తాడంటే, షాలేం రాజు అన్నగారు నాతో ఇలా అన్నారు, హల్లెలూయా, నాకు మాట రాదు, నత్తివాడిని, ఇష్టానుసారంగా రోడ్ల మీద ఇష్టానుసారంగా తిరిగిన జీవితం నా జీవితం. ఆయన నాతో దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు ఇష్టానుసారం తిరిగినవాడిని, కానీ మాట రాని వీనికి, జ్ఞానము లేని ఈ ఎర్రుబాగులోడికి మాట ఇచ్చి పాట ఇచ్చి ఈరోజు ఇంతటి విశేషమైన పరిచర్లో నన్ను వాడుకుంటున్నది ఆయన కృపే అన్నాడు. నేను అంటాను, ఇప్పుడు 30,000 ఏంటి, 30,000 దాటిపోయింది సంఘం. నేను అనుకుంటాను, హల్లెలూయా, గట్టి చెప్తారు హల్లెలూయా. తన దాసునికి అనుగ్రహించబడిన ఆ కృప, అన్లిమిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్, అన్లిమిటెడ్ ప్రొవిజన్ ఆఫ్ గాడ్. దేవుని మన మహిమ కలుగును గాక. తల్లిదండ్రులారా ఆశిస్తారా, నా కుమారుడికి ఈ కృప కావాలి, నా కుమార్తెకి ఈ కృప కావాలి, నా గర్భంలో ఉన్న బిడ్డలకి ఈ కృప కావాలి, అన్లిమిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ కావాలి, అన్లిమిటెడ్ ప్రొవిజన్ కావాలి. ఏంటి ఆ ప్రొవిజన్ అంటే? లోక సంబంధమైన ఏ వనరులు కాదు కానీ, హల్లెలూయా, అత్యధికమైన అభిషేకం, ఉన్నతమైన కృపావరములు, దేవునితో సన్నిహితమైన సంబంధం, అనేకుల కన్నీటిని తుడిచి అనేకులకి ఆశీర్వాదకారముగా మారేటువంటి దేవుని మహిమాన్వితమైన జీవితం. హల్లెలూయా. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవా, ఆ అన్లిమిటెడ్ ఫేవర్, ఆ అన్లిమిటెడ్ ప్రొవిజన్ నాకు కావాలి నా జీవితంలో ప్రభువా. నేనేమని కనికరించదునో వారిని కనికరించదు అని చెప్పావు కదా, నన్ను కనికరించు ప్రభువా, నా ఎడల కృప చూపు ప్రభువా, అత్యధికమైన కృప నా ఎడల చూపు ప్రభువా. ఏమో అకస్మాత్తుగా ఒక సామాన్య సంఘ సభ్యునిగా ఉన్న నిన్ను 1000 మందికి దైవజనుడిగా దేవుడు తయారు చేయొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి నీ వయసుతో సంబంధం లేదు, నీ తెలివితో సంబంధం లేదు, నీ జ్ఞానంతో సంబంధం లేదు. ఆమేన్. ఒకవేళ ఈ రాత్రి సడన్గా మాట్లాడి, రా, నిన్ను నా పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్నాను, నేను నిర్ణయించిన సమయము సమాప్తం అయిపోయింది కాబట్టి, అంటే సంపూర్ణమైపోయింది, ఇప్పుడు నువ్వు నా పరిచర్య చేయాలి, నీ పనిని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని విడిచిపెట్టి రా, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నానని దేవుడు పిలిచి అనతి కాలంలోనే 1000 మంది జన సమూహాన్ని నీ ఎద్దుకు పంపించి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలడు. అన్లిమిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. అది నీకో నీ పిల్లలకో దేవుడు అనుగ్రహించగలడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక సంఘ విశ్వాసంగా నువ్వు కూర్చొని వాక్యం ఉంటూ ఉండొచ్చు. దేవుని మహోన్నతమైన కృప వచ్చి ఒకవేళ సడన్గా దేవుడు ఆనందంతో మాట్లాడి, నా పరిచర్యకు రా, నేను నిన్ను వాడుకుంటాను అంటే, ఏ మంచి ఉంది ప్రభా, ఏ యోగ్యత ఉంది ప్రభా, నీ మందిరంలో అడుగుపెట్టే అర్హత కూడా నాకు లేదు, నిన్ను దేవాన్ని పిలిచే అర్హత కూడా నాకు లేదు.
హల్లెలూయా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో. బలహీనుడనై, ఎంతమంది బలహీనులు ఉన్నారు? ధైర్యంగా పాడతారా? బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో నా ప్రతి అవసరము తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు, అయ్యా నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మా అత్తగారు ఊహించలేదేమో తన చిన్న కుమార్తె దైవజనరాలు అవుతుందని. ఆమేన్. ఇంకా అత్యధికమైన కృపను వేడుకోండి. వేల మందికి తల్లి అగునట్లుగా దేవుడు ఆమెను దీవించి ఆశీర్వదించేలాగన, అనేకులకి దీవెనకరంగా దేవుడు వాడుకునేలాగన. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దలారా, మీ పిల్లలు దీవించండి. ఇస్సాకు యాకోబును దీవించాడు, యాకోబు ఏసేపును దీవించాడు, ఏసేపు పిల్లలను కూడా దీవించాడు. ఆ దీవెన వారి మీదకి దేవుడు దిగనిచ్చాడు. ఆ దీవెన దేవుడు వారికి అనుగ్రహించాడు. అభిషేకం కలిగిన వారులారా, దేవుని చేత పిలువబడిన వారులారా, దేవునిని ఆరాధించు వారులారా, ఆమె మీ చేతులెత్తి మీ పిల్లలను ఆశీర్వదించండి. మీ దీవెన వచ్చినాన్ని వారి మీద ప్రకటించండి. తల్లిదండ్రులుగా దేవుడు మీకు అనుగ్రహించిన కృప ఎంత గొప్పది అంటే, మీ దీవెనను వారి యందు స్థిరపరచుటకు అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, యేసేపు దేవుడు, ఆమేన్, హల్లెలూయా, తన పిల్లలైన ఎఫ్రాయిము మనష్షేల దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. అమ్మను అబ్రహాం ఇస్సాకును దీవించగా దేవుడు ఆ ఇస్సాకును దీవెనగా ఉంచాడు. ఇస్సాకు యాకోబును దీవించగా, ఆమేన్, హల్లెలూయా, ఆ దీవెన వచ్చిన దేవుడు స్థిరపరిచాడు. హల్లెలూయా, ఆమేన్. సో యాకోబు యేసేపును దీవించగా, తన పిల్లలను దీవించగా, దేవుడు ఆ దీవెన వచనాన్ని ఉంచాడు. బ్లెస్ దెమ్. దేవుని కృప వారికి కలుగునట్లుగా వారిని ఆశీర్వదించండి. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంగతులు ఉన్నాయి. ఒకవేళ ఈ వారం నేను ముగించలేకపోతే ఓకే, ఇన్ టైంలో ముగిస్తాను ఖచ్చితంగా. హల్లెలూయా. మొట్టమొదటిది సేవ్, నిన్ను రక్షించిన కృప. రెండవది దేవుని చిత్తమును, దేవుని ఉద్దేశమును నీలో కార్యసాధకం చేయుటకు నిన్ను బలపరిచి నడిపించే కృప. నా కుమారుడా, క్రీస్తు యేసు కృప చేత, లేక క్రీస్తు నందున్న కృప చేత బలవంతుడువు కమ్ము. ఈ ఉపదేశాన్ని జాగ్రత్తగా బోధించు, ఈ ఉపదేశాన్ని నువ్వు కాపాడుకో, ఈ ఉపదేశానుసారంగా నువ్వు జీవించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిగా చేద్దామా? హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ ఉపదేశం నీలో నెరవేరని నీవు, ఈ ఉపదేశం అనేకుల జీవితాల్లో మాట్లాడాలి. హల్లెలూయా. అనేకులకి నువ్వు బోధించు. మాటలోను, ప్రేమలోను, ప్రవర్తనలోను, పవిత్రతలోను, విశ్వాసములోను విశ్వాసులకి నువ్వు మాదిరికరునిగా నీవు జీవించు. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అని ఇంత సంగతులు చెప్పి, ఇంత బోధ చేసి, నా వైపు చూడండి, ఇంత బోధ చేసి ఇన్ని సంగతులు చెప్పిన తర్వాత, హల్లెలూయా,
నా వైపు చూడండి. ఒకవేళ తిమోతి కనిపించిందేమో, నేను ఎలాగూ ఈ బోధని నేను కాపాడుకోగలను, ఎలాగూ ఈ బోధని నాలో చూపించగలను, ఎలాగూ ఈ బోధను నేను ఇతరులకి బోధించగలను, ఎలాగూ మాటలోను, ప్రేమలోను, ప్రవర్తనలోను, పవిత్రతలోను, విశ్వాసములోను నేను విశ్వాసులకి మాదిరికరుడుగా జీవించగలను. నా నాయకుడైన నా ఆత్మీయ తండ్రి అయిన పౌలు ఉన్నతమైన ఉపదేశాన్ని, ఉన్నతమైన బాధ్యతను, సంఘాన్ని నా చేతికి అప్పగించాడే. ఇది ఎలాగూ నా జీవితంలో కార్యసాధకం అవుతుందని ఒకవేళ తిమోతి ఆలోచిస్తున్న సమయంలో పౌలు దగ్గర నుంచి ఒక శుభవార్త వస్తుంది. తిమోతి, భయపడొద్దు. ఏ కృప నా యందు కార్యసాధకం అయ్యిందో అదే కృప చేత నీవు బలవంతుడివి కమ్ము. నీవు బలవంతుడివై ఈ ఉపదేశాన్ని ప్రకటించు, ఈ ఉపదేశాన్ని బోధించు, ఈ ఉపదేశాన్ని చేత పట్టుకొని నీకు అప్పగింపబడిన పరిచయంలో నువ్వు ముందుకు కొనసాగిపో. భయపడకు తిమోతి. బీ స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ జీసస్. క్రీస్తు యేసు నందు ఉన్న కృప చేత బలవంతుడవు కమ్ము. సో ఈ 3 స్టేజెస్ మీకు చెప్తున్నాను. మొట్టమొదటిది, మిమ్మల్ని రక్షించిన కృప. దేనికి మనం అర్హులము కాదో దానికి అర్హులుగా చేసిన కృప. ఇది మనం అందరం ఎక్స్పీరియన్స్ చేసాం. బట్ నెక్స్ట్ లెవెల్కి మనం రావాల్సింది ఏంటో తెలుసా? దేవుని చిత్తం, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక, దేవుని ఇష్టము, దేవుడు నిర్దేశించింది, దేవుడు నిర్ణయించింది, దేవుడు సిద్ధపరిచింది, దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది, ఇవన్నీ నీలో కార్యసాధకమగుటకు నేను కాదు, నా యందున్న దేవుని కృప అని ఏ కృపను గురించి పౌలు మాట్లాడాడో నీలో కార్యసాధకమగుటకు అలాంటి ఉన్నతమైన కృపను నీవు వేడుకోవలసి ఉంది. ఎందుకంటే నిందల మధ్యలో, బలహీనతల మధ్యలో, అనారోగ్యాల మధ్యలో, ఆర్థిక ఇబ్బందుల మధ్యలో, అనేకమైన ఒత్తిళ్ల మధ్యలో, అనేకమైన ప్రతికూలతల మధ్యలో నీ ఆత్మీయ జీవితం కొనసాగుతూ ఉంది. నా వల్ల కాదు ప్రభువా అనుకుంటున్నావు. ఏంటి లైఫ్ అనుకుంటున్నావు? ఏంటి పరిస్థితులు అనుకుంటున్నావు? నేను ఇంకా సాగగలనా? నేను ఇంకా ముందుకు వెళ్ళగలనా? నేను బలపరచబడగలనా? నీ చిత్తం చేయగలనా? ప్రార్థన చేయగలనా? సంఘానికి, సమాజానికి దీవెనకరంగా నేను ఉండగలనా? నీతో లోతైన ఇంటిమసీలోనికి, అబ్రహామునకు కలిగిన ఇంటిమసీ, మోషేకు కలిగిన ఇంటిమసీ, యాకోబుకు కలిగిన ఇంటిమసీ, దావీదుకు కలిగిన ఇంటిమసీ, అపోస్తలుకు కలిగిన ఇంటిమసీ, నా ప్రభువైన యేసు క్రీస్తునకు మీకు మధ్య ఉన్నటువంటి ఆ ఇంటిమసీలోనికి నేను వెళ్ళగలనా? ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్ మై లైఫ్? నా జీవితంలో ఇది సాధ్యమేనా అన్న అనేకమైన ప్రశ్నలకు జవాబేంటో తెలుసా? Ask God for abundance grace in your life. నీ జీవితంలో ఆ అత్యధికమైన కృప, ఏ కృప పౌలు జీవితంలో దేవుని చిత్తాన్ని కార్యసాధ్యం చేసిందో ఆ కృపను వేడుకో. దిస్ ఇస్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ ద గ్రేస్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది జీవితాల్లో అనేకమైన ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, పోరాటాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి గెలుపు బాటలోన చైతన్య స్ఫూర్తి నీవై నడిపించుచున్న నేర్పరి, హలు పెరుగని పోరాటాలే ఊహించని ఉప్పెనలై నన్ను తరుముచు వేలలో హృదయాన కొలువైయున్నా ఇశ్రాయేలు దైవమా, జయమిచ్చి నడిపించితివే నీరాకకై, తడి కన్నులను తుడిచిన నేస్తం ఇలలో నీవే కదా యేసయ్యా. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడు, కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము, వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను, నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా.
విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ్య నిర్మాతవు, స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము. శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు, ఆ గడియ వరకు విడువకు. నే వేచియున్నాను నీ రాక కోసమే, శ్రేష్టమైన స్వాస్యము కోసం సిద్ధపరచుమా. నా ఊహలలో ఆశల సౌధ్యం ఇలలో నీవేనయ్యా యేసయ్యా. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు. కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము, వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను. నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా. హల్లెలూయా, హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్యా, నీ కృప చేత నన్ను రక్షించావు. ఈ కృప నాకు సరిపోదయ్యా. కృప వెంబడి కృప నాకు కావాలి. అత్యధికమైన కృప నాకు కావాలి. శాశ్వతమైన కృప కావాలి. ఏ కృపను దావీదు అనుభవించాడో, ఏ కృపను పౌలు అనుభవించాడో, ఏ కృపను పేతురు అనుభవించాడో, ఏ కృపను యేసన్న గారు అనుభవించారో, ఏ కృపను శాలేం రాజును అనుభవిస్తున్నారు, ఏ కృపను జెరమయా గారు అనుభవిస్తున్నారు, ఏ కృపను మీ ఆత్మ బలము చేత వాడబడుతున్న దైవజనులు అనుభవిస్తున్నారు, ఏ దైవజనులైతే నేను కాదు నా యందున్న దేవుని కృప 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 అని చెప్తున్నారు, ఆ కృప నాకు కావాలి. I don't want to settle here. I don't want to satisfy with this saving grace. నన్ను రక్షించిన ఈ కృప చేత నేను సాటిస్ఫై అయిపోవాలనుకోవట్లేదు. ఆ కృప నాకు కావాలి. ఎందుకు అంటే నీ చిత్తం నాలో నెరవేరాలి, నీ ఉద్దేశం నాలో నెరవేరాలి, నీ ప్రణాళిక నాలో నెరవేరాలి. నా ప్రభు చెప్పిన ఆ మాట నేను చెప్పగలగాలి. ఏంటా మాట? చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సగము కాదు సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమ పరిచితిని అని నా ప్రభు ధైర్యముగా చెప్పిన ఆ మాట నేను చెప్పాలి. ఊరకనే పాడిస్తే గదగా మహిమా నీకే మహిమా యేసునాదా అని ఊరకనే మహిమ మహిమ దేవా మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే. ఏది మహిమ? దెర్ ఇస్ నో మహిమ బట్ యు ఆర్ గివింగ్. మహిమ నీకే మహిమ నీకే. మనకు అర్థం కావట్లేదు ఏంటంటే మహిమ నీకేనని మనం నోటితే అంటే సరిపోద్ది అనుకుంటున్నావా? సో ఏది మహిమ? నాకు ఖాళీ ప్లేట్ నా చేతికి ఇచ్చి మీకు ఇష్టమైన నాటుకోడి కూర చేపల ఫ్రై పెట్టి మంచి భోజనం తయారు చేశాం పాస్టర్ గారు మీరు తినండి అని ఖాళీ ప్లేట్ నా ముందు పెడితే మీరు నన్ను వెక్కిరించినట్లు అవమానపరిచినట్లు దట్స్ ద సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్. మనం చేస్తుంది అదే. మహిమ దేవునికి ఇవ్వాల్సిన మహిమ మన దగ్గర లేదు. ఎలా మహింపరచాలో తెలియదు, మహిమ అంటే ఏంటో తెలియదు, ఎలాగో మన ద్వారా దేవుడు మహింపరచబడాలో అది మన బతుకులో లేదు. బట్ వి సింప్లీ వీఆర్ సింగింగ్ మహిమ మహిమ నీకే మహిమ. షట్ అప్, దట్స్ ఎ లై. దేవుడు అంటున్నాడు వారి పెదవులతో నన్ను బొంకేరు అన్నాడు, నాతో బొంకేరు అనలేదు, నన్ను బొంకేరు అన్నాడు దేవుడు. హల్లెలూయా. నేనేమంటున్నా తెలుసా? మహిమ మహిమ అని పాడదాం, మహిమ చెల్లిస్తూ పాడదాం, మహిమ అర్పిస్తూ పాడదాం, మహిమ ఆరోపిస్తూ పాడదాం, మహిమ పరుస్తూ పాడదాం. అది ఎలాగో ప్రభు చెప్తున్నారు, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని భూమి మీద నేను సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను భూమి మీద మహిమ పరిచితిని. తండ్రి మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ అని ఉన్నదో ఆ మహిమలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆయన.
నిద్ర వస్తుందయ్యా? హల్లెలూయా. మంచిగా చెప్దాం హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే కొంచెం నేను ఎందుకు బ్యాక్ వచ్చానంటే ఈ పదాలు నేను అర్థమయ్యే అంతగా చెప్పగలిగాను అని ఒక చిన్న డౌట్ రావడం వల్ల నేను వెనక్కి వచ్చాను. సో సేవింగ్ గ్రేస్ వీఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్, హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్స్. మనం దాన్ని అనుభవిస్తూనే ఉన్నాం. కానీ మనం అనుభవించవలసింది అత్యధికమైన కృప. ఆ కృప ఆయన ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని మీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చుటకు కార్యసాధకమైన కృప. హల్లెలూయా. అర్థమైందండి? ఈ మూడు, ఈ తేడాలు అర్థమైనా? దేవుని మన మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రణాళిక అంతా, ఆయన ఉద్దేశం అంతా నా జీవితంలో నేను కనుమూసే సమయానికి వస్తే ఆయన రాకడ ఆలస్యమై నాకున్న ఒకే ఒక్క ఆశ. హల్లెలూయా. మేము ముస్లిమ్స్గా ఉన్నప్పుడు, ముస్లిం కుటుంబం నుంచి దేవుడు రక్షించినప్పుడు, మా నాన్న నేలకేసి గోడకేసి కిరాతకంగా నన్ను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఏ ప్రణాళికతో, ఏ ఉద్దేశముతో తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముందే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని ఆయన నా కొరకు వేటిని సిద్ధపరిచాడో వాటిని నేను అనుభవించకుండా, ఆయన నా పట్ల ఆయన ఉద్దేశం ఏమై ఉందో అది నాలో నెరవేరబడకుండా అకస్మాత్తుగా ఆల్ ఆఫ్ సడన్గా ఈ లోకాన్ని ముగించాలని నేను అనుకోవట్లేదు. నాకైతే ఒక ఆశ ఉంది దేవుని దగ్గర మొరపెట్టడానికి. దేవా, ఈ లోకాన్ని నేను విడిచిపెట్టే సమయం నీ చిత్తాన్ని నేను నెరవేర్చిన వాడిగా, మీ ఉద్దేశాన్ని నేను సంపూర్ణము చేసిన వాడిగా, ఆమేన్, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాను. తండ్రి, ఇప్పుడు నా ఆత్మను నేను నీకు అప్పగించుచున్నాను. వాట్ ఏ గ్రేట్ ఎండింగ్! ఎంత అద్భుతమైన ముగింపు, ఎంత అద్భుతమైన వీడుకోలు. కొంతమంది ప్రారంభం బాగుంటుంది, ముగింపు బాగోట్లేదు. కానీ ఆయన ప్రారంభం, ఆయన ముగింపు ఎంత గొప్పదో. హల్లెలూయా. హల్లెలూయా కదా. అందుకే నాకు ఆశ, జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. హల్లెలూయా. నా పూర్వీకులందరూ ఎప్పుడో గతించారు, ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను. నా శేష జీవితమంతయు నీకు అర్పించెదనయ్యా, నా వేష భాషలు అన్నీయు నీకు సమర్పింతును దేవా. దేవా, నన్ను నీ సాక్షిగా నిల్పుమా దేవా, నన్ను నీ సాక్షిగా నిల్పుమా. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. ఆ మలి సంధ్య, తొలి సంధ్య ఆయనే కావాలి. దేని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చేద్దాం హల్లెలూయా. ఎంతమందికి దేవుని చిత్తం నెరవేర్చబడాలని ఆశ ఉంది? ఎంతమందికి తను ప్రేమించు వారికి ఆయన సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవినికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. మనకైతే తన ఆత్మ ద్వారా ఆయన బయలుపరచుచున్నాడు. ఏదైతే ఆయన మన కొరకు దాచి ఉంచాడో అందులో సమస్తమైన ప్రతి ఈవిని ఇహమందును పరమందును అనుభవించుటకు దేవుని మహోన్నతమైన కృప నాకు కావాలి అన్నవారు దేవుణ్ణి అడగండి. ఐ నీడ్ దట్ అబండెన్స్ గ్రేస్ ఇన్ మై లైఫ్. దేవుని మహిమ కలుగును గాక. అసలు నేను ఈరోజు ఏం చెప్పాలనుకున్నానంటే, కృప ఎక్కడ దొరుకుతుంది, కృప ఎలా దొరుకుతుంది,
కృప కావడానికి మనకు కావాల్సిన అర్హతలు ఏంటి? మనల్ని రక్షించడానికి ఉపయోగపడిన కృపకు ఏ అర్హత లేదు, ఏ అర్హత అది చూడలేదు. ఈ మాట విన్నారా? మనల్ని రక్షించుటకు ఏ అర్హత, ఏ క్వాలిటీ, ఏ ఎబిలిటీ అవసరం పడలేదు. ఒకటి కృపచేత తల్లి గర్భముల పిండముగా రూపింపబడకముందే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, తన కోసం మనల్ని నిర్ణయించుకున్నాడు. అందుకు లేఖనం ఇలా చెప్తుంది రోమా 8:30, ఎవరిని ముందుగా నిర్ణయించుకుని వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను. సో కృపచేత మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. అది మన వల్ల కలిగింది కాదు, దేవుని వల్ల కలిగింది. స్తోత్రం చెప్పలే? చెప్పమని చెప్పారా? అర్థం చేసుకొని చెప్పారా? హల్లెలూయా. దానికి మనం ఏమీ చెల్లించలేదు, దానికి మనం ఏమి ఇవ్వలేదు, మన వల్ల అయినది కాదు. ఆయన కృపచేత ఆయన మనల్ని రక్షించారు. దట్స్ ఎ సేవింగ్ గ్రేస్. హల్లెలూయా. కానీ ఆ కృప అత్యధికమై దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం నీలో నెరవేర్చే ఆ మహోన్నతమైన కృప, అత్యధికమైన కృప వెంబడి కృప నీకు కావాలి అంటే నీకు కావాల్సిన ఎబిలిటీ కొన్ని ఉంటాయి. అది నేను చెప్పలేదు, వాక్యం చెప్తుంది. అది చెప్పాలని ఆశపడ్డాను నేను, బట్ ఎందుకో ఒకసారి వెనక్కి రావాలనిపించింది. హల్లెలూయా. మూడవది ఏంటి? టైం ఏంటి? మూడవది ఏంటి? మర్చిపోయారా? అన్లిమిటెడ్ ఫేవర్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ గాడ్. ద గ్రేస్ మీన్స్ అన్లిమిటెడ్ ఫేవర్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అన్లిమిటెడ్ అంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జర్మయ్య గారిని అడగండి, షాలేం రోజాన్ గారిని, దైవజనులు ఎవరినైనా అడగండి, ఆమెన్. ఏసన్ గారిని అడగండి, ఇప్పుడు ఆయన ప్రభు దగ్గర ఉన్నారు, కానీ ఏసన్ గారిని అడగండి, ఏంటయ్యా అంటే ఈ కృప, అత్యధికమైన దేవుని కృప, అన్లిమిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. అడగనందునే పొందుకోలేకపోతున్నాం. అడుగుదాం, ఈ అన్లిమిటెడ్ ఫేవర్ నాకు కావాలి. మోయాబు దేశంలో పుట్టి యవన ప్రాయముల పిల్లలు పుట్టకముందే భర్తను కోల్పోయి చిన్న చిరుప్రాయమందు వైదవ్య వస్త్రాలు వేసుకొని సమాజం చేత ద్వేషించబడి, నిందించబడి భర్తను కోల్పోయిన బాధ ఒకవైపు, మామగారు చనిపోయారు, తోటి కోడలతో ఉన్నటువంటి భర్త కూడా చనిపోయాడు. ఏ దరిద్రమో, ఏ శాపమో ఈ కుటుంబంలో ముగ్గురు విధవరాండ్రులు అయిపోయారని సమాజం నిందిస్తూ, అవమానిస్తూ, వెక్కిరిస్తున్న దినాలలో ఆ అవమానాలు తట్టుకోలేక నయోమి ఏ దేవుని విడిచిపెట్టి వచ్చిందో ఆ దేవుని దగ్గరికి వెళ్తున్న సమయంలో వెనకాతలు వెళ్ళి బతిమలాడుకొని, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వెక్కడున్నావో నేను అక్కడే ఉంటాను, నువ్వెక్కడ మరణిస్తావో నేను అక్కడ మరణిస్తాను, నువ్వెక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెట్టబడతాను, నీతో ఆ శ్వాసంతో ఇశ్రాయేలు దేవునితో నాకు పాలు కావాలని వెళ్ళిపోయింది ఒక అభాగ్యురాలు. ఏ పొలములో పరిగెలు వేరిందో అదే పొలానికి యజమానురాలు చేశాడు. ఏ ఊరికి శరణార్థునారుగా వెళ్ళిందో అదే ఊరిలో ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వచ్చాడు. ఆమె గర్భంలోంచి రాజులు వచ్చారు, ఆమె గర్భంలోంచి చక్రవర్తులు వచ్చారు, ఆమె గర్భంలోంచి ప్రవక్తలు వచ్చారు, ఆమె గర్భంలోంచి ఏబోయ్ వచ్చాడు, ఆ గర్భంలోంచి యెషీ వచ్చాడు, యెషీలోంచి దావీదు వచ్చాడు, దావీదులోంచి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వచ్చాడు. అన్లిమిటెడ్ ఫేవర్ అపాన్ దట్ యంగ్ లేడీ. ఆ యవనస్తురాలి మీద దేవుడు అన్లిమిటెడ్ ఫేవర్ అండ్ ప్రొవిజన్ అనుగ్రహించాడు. దేవా, ఆ కృప నాకు కావాలి. ఆ థర్డ్ లెవెల్, ఆ కృప నాకు కావాలి. నా పిల్లలకు కావాలి, నా కూతురు కావాలి, నా కొడుకు కావాలి, నా మనవరాలు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఈరోజు నేను నా వైపు వారు ఈరోజు ఆరాధించే పద్ధతి, ఈరోజు వాళ్ళున్న విధానం బాగోకపోవద్దేమో. హల్లెలూయా, హల్లెలూయా. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు, ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, హల్లెలూయా, మా నాన్న కొన్నిసార్లు అన్న ఉపయోగించిన మాట ఏంటి తెలుసా? వాడు ఏదో ఒక రోజు చచ్చిపోతాడు, వాడు ఏదో ఒక రోజు ఇల్లు వెళ్ళిపోతాడు, వాడు అసలు మనవాడు కాదు, వాడు నీచుడు, వాడు చచ్చినా నాకు బాధ లేదు. మా అమ్మ అనేది అలా అనొద్దండి, అలా అనొద్దండి. పివి నరసింహరావు వచ్చినప్పుడు చాలా చిన్నోడిని, నేను నిసి ఏసీ కంటే చిన్నోడిని. ఆ టైంలో నేను వాళ్ళు వ్యాన్లు వెళ్తుంటే వెళ్ళిపోయాను, ఇంతకుముందు కూడా చెప్పాను, వ్యాన్లు వెళ్తుంటే వెళ్ళిపోయాను. మా అమ్మకి ఎవరో చెప్పారు ఆ వ్యాన్లోకి వెళ్ళిపోయాడని. లక్షల మంది మన స్టీల్ ప్లాంట్ మీటింగ్ జరిగినప్పుడు, పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు, ఆ లక్షల మందిలో నేను ఆ వ్యాన్ ఎక్కేసాను. ఎవరో చెప్పారు మా అమ్మకి ఇలా వ్యాన్ ఎక్కి వెళ్ళిపోయాడని. మా అమ్మ భయం, చిన్న పిల్లోడు, నేను గ్రీన్ షర్ట్ వేసుకున్నాను,
ఆ షర్ట్ ఇప్పటికీ నాకు గుర్తుంది. ఏమైపోయాడని బాధ. మా నాన్నగారిని పట్టుకొని రాయ్యా అంటే వాడు సంగతి తెలిసి చెప్పాను కదా వాడు అలాంటి అంత మాట అనగాని గాజువాక బస్ స్టాప్లో నిలబడి, నేను మా అమ్మ చెప్తుంటే మర్చిపోలేను, బస్ స్టాప్లో నిలబడి ఏ బండి వెళ్తున్నా, ఏ లారీ వెళ్తున్నా, ఏ వ్యాన్ వెళ్తున్నా 4-5 అడుగులు ముందు పడిగెట్టి, అదిగోండి గ్రీన్ షర్ట్ ఉంది, వాడు చిన్నవాడు ఏమన్నా చిన్నానండి అని చెప్తే చూస్తే నేను కాదు, వాడు కాదు, నా మాటిను, వాడు చచ్చి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి వందలాది మంది, వేలాది మంది ముందు వేదిక మీద నిలబడి వాక్యము చెబుతూ ఉండగా, వాక్యాన్ని బోధిస్తూ ఉంటుండగా, హల్లెలూయా, హల్లెలూయా, నాకు కలిగిన అతిశయము, ఆనందం ఒకటే. ఆ రోజు ఆ మనుషుల మధ్యలో నేను నలిగిపోయి చనిపోయి ఉంటే నిజమే కదా, అలాంటి బ్రతుకే నా బ్రతుకు, అసహ్యం పొందిన బ్రతుకు. కానీ దీవెనకరంగా నా దేవుడు మీ ఎదురుగా నన్ను నిలవబెట్టాడు, అనేకమైన స్థలాల్లో నిలవబెడుతున్నాడు. కానీ దాంట్లో ఆనందం ఉంది, చాలా కృతజ్ఞత ఉంది, కానీ తృప్తి లేదు. ఎందుకు లేదంటే ఇంకా అపరిమితమైన కృప నాకు కావాలి, కృప వెంబడి కృప నాకు కావాలి. ఆయన చిత్తం అంతా నెరవేర్చబడాలి, ఆయన ఉద్దేశం అంతా నెరవేర్చబడాలి, ఆయన చిత్తం అంతా నెరవేర్చబడాలి. ఆయన నా కొరకు వేటిని దాచి ఉంచాడో వాటన్నిటిని నేను అనుభవించగలగాలి. హల్లెలూయా. అవి నేను అనుభవించకుండా ఈ లోకాన్ని ముగించడానికి వీల్లేదు. దట్స్ మై క్రై, దట్స్ మై ప్రేయర్, దట్స్ మై డిజైర్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమో ఈరోజు సంఘం చిన్నది, అందరూ వస్తే 100-120 మంది ఉంటాం, చిన్న సంఘం. ప్రస్తుతానికి స్థితి కొంచెంగానే ఉంది. ఏమో రాబోయే దినాల్లో 1000 మందిని దేవుడు తీసుకొని రాగలడేమో, అనేకులకి దీవెనకరంగా మార్చగలడేమో. ఈ స్థలము దేవుని చిరునామాగా మారిపోయిద్దేమో, స్వస్థతశాలగా మారిపోతుందేమో, అనేకులకు దీవెనకరంగా దేవుడు దీవించగలడేమో. నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఏదీ లేదు. హల్లెలూయా. ఎండిన నేల మీద లేత మొక్క వల్ల నిన్ను చిగురింపజేయగలిగిన మహోన్నతుడైన దేవుడు ఆయన. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలరు. ఆమేన్. యెహోవా కొరకు ఎదురు చూచిన వారు నూతన బలం పొందుతారు. పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగిరిపోతారు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. There is a great blessing those who are wait upon God. దేవుని కొరకు ఎదురు చూసే వారికి ఈ భాగ్యం. ఆమేన్. ఎందుకు ఇదంతా చెప్పాను తెలుసా? ఈరోజు నీ పిల్లలు నీ కళ్ళ ముందు అలాగే కనపడవచ్చు. వాళ్ళ పరిస్థితులు ఉండగా ఒక మాట దేవునితో చెప్పి నువ్వు కన్నీరు కార్చగలవా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నాతో ఉన్నారు అందరు స్తోత్రం చెప్పట్లేదు? హల్లెలూయా. దేవా, పరిస్థితులు నమ్మదగినట్టు లేవు, నా పిల్లల బిహేవియర్ నేను నమ్మదగినట్లుగా నాకు లేదు. నేను హల్లెలూయా. అయ్యా నా వైపు చూస్తారా? నేను నమ్మకుంచడానికి ఏది ఆస్కారం నాకు దొరకటం లేదు, అనుకూలత ఏది నాకు కనబడటం లేదు. బట్ ఈ మాట నువ్వు దేంతో చెప్పగలవా? నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. ఏ కృప చూపించాడంటే నీ మీద, దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృప. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృప. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. ఈ మాట చెప్తావా? నేనైతే నీ కృప ఎందే ప్రభు, ఇంకా నమ్మడానికి ఏది లేదు, ఎవరు లేరు.
మనసారా చెయ్యెత్తి గట్టిగా చెప్పగలవా? దేవా, నేనైతే నాకు నా ఆధారం ఇది ఒకటి. ఓ యేసయ్యా, మనసారా చెప్పగలవా? నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఒక సేవకుడి ద్వారా నాతో ఇలా మాట్లాడావు, దర్శనం ద్వారా ఇలా మాట్లాడావు, వాక్యం ద్వారా మాట్లాడావు. నేను నీ సేవ చేస్తానని, నీ కొరకు జీవిస్తానని. కానీ ఈరోజు నా పరిస్థితులు చూస్తే ఒక్కటి కూడా అనుకూలంగా లేదు. హల్లెలూయా. జమ్ముపెట్లో పెట్టి నా కొడుకు ప్రయోజకుడు అవ్వాలని కోరుకున్నప్పుడు తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత భయంకరం అంటే, పుట్టినవాడు చనిపోతూ ఉన్నాడు, పుట్టినవాడిని చంపేస్తూ ఉన్నారు. ఆ రోజు ఆ రామలో అంగలార్పు వినబడింది. ఇశ్రాయేలందరూ తమ పిల్లల కోసం ఎలుగెత్తి ఏడుస్తున్నారు. కానీ జమ్ముపెట్టులో ఆ బిడ్డను పెట్టి విశ్వాసంతో విడిచిపెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించిన ఆమె యందు దేవుని శక్తి యొక్క అపరిమితమైన మహత్యాన్ని దేవుడు కనపరిచి తన కుమారుడైన మోషేని ప్రపంచానికి దీవెనకరంగా మార్చి అన్లిమిటెడ్ ఫేవర్ చూపించిన దేవుడు, అన్లిమిటెడ్ ఫేవర్ చూపించిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. టైం అయింది. నేను మొన్నొక రోజు ఆలోచన చేస్తున్నాను. నేను ఆదికాండాన్ని, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలు ఎంతవరకు నేను మోషే గురించి ఆలోచించింది ఒకటి. హోరేబు దగ్గర ఆ పర్సనల్ ఎన్కౌంటర్, పర్సనల్ రిలేషన్, పర్సనల్ రెవల్యూషన్, 10 అద్భుతాలు, ఐగుప్తులో ఎర్ర సముద్రం పాయలవడం, బండ చేల్చబడ్డం, మన్నా రావడం, దేవుని సీనాయి పర్వతం మీద, హోరే పర్వతం మీదకి వెళ్ళి దేవునితో గడపడం, దేవుని మహిమతో దిగి రావడం, గుడారంలోకి వెళ్ళడం, ఒక స్నేహితుడు తన స్నేహితుతో మాట్లాడినట్లుగా మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడడం, ఇవన్నీ నేను ఎరుగుదును. కానీ నిన్న మొన్న రీసెంట్గా ఒకటి ఆలోచిస్తున్నాను. నా మనసులో ఇలా అనిపించింది, మోషే ఎంత కృపను దేవుడిచ్చాడంటే, ఇలా చెప్తాను. ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించాను, భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను. మోషే అక్కడ ఉన్నాడా బ్రదర్? మోషే అక్కడ ఉన్నాడా సార్? అమ్మ, మోషే అక్కడ ఉన్నాడా? నా ప్రశ్న అర్థమైందా? ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించాను, భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతుండెను. ఏ మోషే, నీకెట్లా తెలుసు? వేర్ యు ఆర్ ద టైమ్? ఆ టైంలో నువ్వెక్కడున్నావు? నువ్వు కూడా దేవుని పక్క నుండి చూస్తున్నావా దేవుడు ఏం చేస్తున్నాడా? నీకెట్లా తెలుసు ఇవన్నీ కూడా? హల్లెలూయా, బా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం గురించి నీకెలా తెలుసు? యాకోబు గురించి నీకెలా తెలుసు? ఇస్సాకు గురించి నీకెలా తెలుసు? మోషే, నోవా గురించి నీకెలా తెలుసు? జలప్రలయం గురించి నీకెలా తెలుసు? 6 దినాల సృష్టి నీకెలా తెలుసు? 7వ దినం విశ్రాంతి దినం నీకెలా తెలుసు? ఏదైనా తోటలో ఏం జరిగిందో నీకేం తెలుసు? వారు దిగంబరులు అయిపోతున్నప్పుడు ఆదామా నువ్వేం చేసావని అడగలేదు, ఆదామా నువ్వెక్కడని అడిగాడు. దాంట్లో గొప్ప ఉపదేశం ఉంది. మోషే, ఈ సంగతి నీకెలా తెలుసు? అన్లిమిటెడ్ ఫేవర్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ గాడ్ మోషేని ఎక్కడికి తీసుకొని వెళ్ళిందంటే, ఈ మాట చెప్పనివ్వండి, సృష్టి ఆరంభము మొదలుకొని ఏమి జరిగిందో, దేవుడు ఏమి చేశాడో, ఏమి చేయబోతున్నాడో ప్రతి దానిని మోషేకి బయలుపరిచాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా. ఆయన క్రియేషన్ బయలుపరిచాడు. మోషే అక్కడ లేడు కానీ రాస్తున్నాడు మోషే. ఆదికాండాన్ని రాసింది మోషే. In the beginning God created the heaven and the earth. భూమి ఆకాశాలు సృష్టించాడు. భూమి నిరాకారంగా శూన్యంగా చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. 6 దినాలు సృష్టి, 7వ దినాన్ని దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజు ఏదైనా తోటలో ఆదాము అవ్వలు సిగ్గు ఎరుగుకుంటారు. ఆ సర్పం వచ్చి మోసగించింది. మోషే, నీకెట్లా తెలుసు ఇవన్నీ? నీకెవరని చెప్పారా ఇవన్నీ? ఆదికాండంలో నువ్వు లేవు, నిర్గమకాండంలో నువ్వు లేవు.
అంటే ఐఎమ్ సారీ, ఆది కాండంలో జరిగిన అబ్రహాము జీవితంలో నువ్వు లేవు, ఇస్సాకు యాకోబు జీవితంలో, నోవా దినాలు ఏం నువ్వు లేవు. విన్నారమ్మా? అదసలు విన్నావా? అర్థమవుతుందా? అంటే మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. నన్ను చాలా చిన్న ఇక్కడే ఉన్నావా? లేవు ఇక్కడ. చాలా నన్ను ఆకర్షించింది. నేను అంటాను, సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞల్ని ప్రత్యక్ష గుడారాన్ని మాత్రమే కాదండి, సృష్టి అంతటిని దేవుడు ఎలా తయారు చేశాడో, ఎలా సృష్టించారో వాటన్నిటిని కూడా మోషే కళ్ళ ముందుకి దేవుడు తీసుకొని వచ్చాడు. బహుశా అదేనేమో దేవుడు చెప్పింది, నా మంచితనం అంతటిని నీ ఎదుట కనపరిచేదను, నా నామమును నీ ఎదుట నేను ప్రకటించేదను. అన్లిమిటెడ్ ఫేవర్. ఏం చేశాడో దేవుడు, ఏం చేశారో చూపించాడు మోషేకి. దేవుడు ఏం చేస్తూ ఉన్నారో మోషేకి చూపించారు. నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు దేవుడు తీసుకొని వస్తాడని చెప్పినప్పుడు దేవుడు ఏమి చెయ్యబోతూ ఉన్నారో కూడా మోషేకి కనపరిచాడు. వాట్ ఏ ఫేవర్! ఎవరికి ఎక్కలేదమ్మా. నువ్వు కృపనొందితే బ్రదర్, మీరు కృపనొందితే, కొంచెం నాకు ఇబ్బందిగా కనబడుతున్నారు, స్టిల్ ఐ హ్యావ్ టు గో, టైం అయింది. మీరు కృపనొందితే దేవుడు ఏం చేశారో, దేవుడు ఏం చేస్తున్నారో, దేవుడు ఏమి చేయబోతున్నారో సమస్తాన్ని నీకు బయలుపరచడానికి ఆయన కృపాసనము దగ్గర ఉండే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, ఆమేన్. ఎంతమందికి వాక్యం అర్థమైంది? హల్లెలూయా. సో డోంట్ సాటిస్ఫై, డోంట్ సెటిల్ విత్ సేవింగ్ గ్రేస్. నిన్ను రక్షించిన కృపతో తృప్తి పడిపోవద్దు. థ్యాంక్ గాడ్ ఫర్. దాన్ని బట్టి దేవుని ఆరాధిద్దాం, కృతజ్ఞత తెలియచేద్దాం, ఆనందిద్దాం, సంతోషిద్దాం, ఉల్లసిద్దాం, అతిశయిద్దాం ఆయన కృపను బట్టి. బట్ డోంట్ సాటిస్ఫై దేర్. ఈ పాటి మధ్యకాలం బాగా వింటున్నాను కదా, చాలునయా చాలునయా నీ కృప నాకు. నేను ఈ మధ్య ఏం పాడుకున్నానంటే, చాలదయ్యా ఈ కృప నాకు చాలదయ్యా. ఎందుకంటే నాకు ఇంకా కావాలయ్యా, కృప వెంబడి కృప కావాలయ్యా, అత్యధికమైన కృప కావాలయ్యా, శాశ్వతమైన కృప కావాలయ్యా, ప్రత్యక్షతనిచ్చే కృప కావాలయ్యా, నీ చిత్తాన్ని నెరవేర్చే కృప కావాలయ్యా. ఆమేన్. మిమ్మల్ని మీ ఉద్దేశం ఎరిగే కృప కావాలయ్యా. ఈరోజు నాకు హైలైట్గా అనిపించిన విషయం ఇదే. మోషే నీకు ఎట్లా తెలుసు ఇదంతా? హూ టోల్డ్ యు మోసెస్? ఆమేన్. ఇంకెవరికి దేవుడు చెప్పలేదేమో. హల్లెలూయా. మోసెస్, డు యు నో, ఇన్ ద బిగినింగ్ ఐ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ది ఎర్త్. హల్లెలూయా. ఆది అందు నేను భూమి ఆకాశాలు సృజించాను. మోసెస్, నీకు తెలుసా, భూమి నిరాకారముగా శూన్యంగా ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కృప అంటే దేవుడు చెప్పిన హిస్టరీ అంతా గుర్తుపెట్టుకున్నాడు. కొంతమందికి నేను అర్థమైతే బాగున్నాను. దేవుడు చెప్పిన ప్రతిదాన్ని గుర్తుపెట్టేసుకుని మొత్తం రాసేసాడు. హల్లెలూయా. ఒకవేళ మోషే రాగిపోయి ఉంటే ఈరోజు ఆదికాండం మనకి ఉండేది కాదు. దేవుడు సృష్టిని ఎలా చేశారో మనకి తెలిసి ఉండేది కాదు. ఆదికాండంలో మోషే లేడు. మోషేకి నిర్గమకాండంలో వచ్చాడు, కానీ ఆదికాండం రాసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ వాట్ ఏ గ్రేస్ అండి. ఆమేన్. మోషే అయిపోయింది 5 minutes. మోషే పర్వతం మీదకి ఎక్కరా? మోషే వెందే కొండ మీద నీకు చూపించిన నమూనా లేక మాదిరి చొప్పున. నేను చాలా కొన్ని రోజుల క్రితం వరకు ఏమనుకున్నానంటే, దేవుడు చెప్పాడు అనుకున్నాను నేను మోషేకి. నో, దేవుడు మోషేకి ప్రత్యక్ష గుడారపు యొక్క నమూనాని దేవుడు చూపించాడు. వాట్ ఎన్ ఇంటిమసీ! ఎంత ఇంటిమసీ ఉంది మోషేకి దేవునికి మధ్యలో.
మోషే ప్రార్థన చేయడమే ఆలస్యం. ప్రభా ఎర్ర సముద్రం ఉంది, ఏం చేయమంటావు? మోషే ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? కరచాపే. అరే తన ప్రార్థనకి దేవుని రెస్పాండ్ ఎంత తొందరగా వచ్చేసేది. సంవత్సరాలు అయిపోయినా మన ప్రార్థనలో మిగిలిపోయినాయిగా. ఎంత తొందరగా ఆన్సర్ వచ్చేసేది. అంటే అది ఎలా ఉండేదంటే మోషే ఎప్పుడు పిలుస్తాడని దేవుడు రెడీగా ఉండేవాడేమో. గాడ్ అనగానే దేవుడు వెంటనే ఎలర్ట్ అయిపోయి, ఎస్ మోసెస్ ఐఎమ్ రెడీ, ప్లీజ్ టెల్ మీ. ఏంటి ఎర్ర సముద్రం? ఎందుకు మొరపడితే కరచాపి? దేవాలకు ఆకలేస్తుందంట. అవునా, నేను మన్నాను కురిపిస్తానని చెప్పు. దేవాలకు దాహం వేస్తుందంట. అవునా, ఆ బండను కొట్టు. మరి ఏంది మరి ఏదో మనుషులు మాట్లాడుకున్నట్లు. వాట్ ఎ గ్రేట్ ఇంటిమసీ. హల్లెలూయా, హల్లెలూయా. నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. నీ ఎడల నా కృప నేను కనపరిచి ఉన్నానని మోషేతో చెప్పిన దేవుడు, అదే కృప ఈరోజు మనకి అవసరం. తెలుగులో కటాక్షం అని ఉంటుంది, ఇంగ్లీష్లో గ్రేస్ అని రాస్తాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దామా సార్? దీవించబడిన వారు స్తోత్రం చెప్తారా? దేవుడు నాతో మాట్లాడాడని వారు స్తోత్రం చెప్తారా? ఆమేన్. థ్యాంక్ గాడ్ ఫర్ సేవింగ్ గ్రేస్. రక్షించిన కృపను బట్టి దేవునికి వందనాలు. డోంట్ సాటిస్ఫై దేర్. అక్కడ ఆగిపోవద్దు. దేవా, మీ ఉద్దేశం, మీ చిత్తమును నెరవేర్చే కృప కావాలి. అంత మాత్రమే కాదు, నా మీద, నా కుటుంబం మీద అదే శాశ్వతమైన కృప అంటే దావీదుకి చూపించాడు దేవుడు. హల్లెలూయా. నా మీద, నా కుటుంబం మీద ఈ కృపని ఉంచి నువ్వు. ఆ ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేసి దేవుడు దావీదుతో ఏమన్నాడంటే, హల్లెలూయా, నేను సౌలుకు నా కృప కొట్టివేసినట్లుగా నేను కొట్టివేయను కానీ, హల్లెలూయా, అతనికి నా కృపను నేను ఉండనిస్తాను అని దావీదు యొక్క సంతానమును గురించి దేవుడు చెప్పిన మాట మీ సంతానం గురించి దేవుడు చెప్తే ఎంత బాగుంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో పుట్టేవారి మీద, పుట్టబోయే వారి మీద దేవుని కృపను వేడుకుందాం. ఆమేన్, హల్లెలూయా. దేవా, దయతో అన్లిమిటెడ్ ఫేవర్ని, అన్లిమిటెడ్ ప్రొవిజన్, గ్రేస్ని నాకు బిడ్డలకు అనుగ్రహించు ప్రభువా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సో ఆయన చిత్తాన్ని నెరవేర్చి, ఆయన సంకల్పాన్ని మన జీవితంలో నెరవేర్చి, హల్లెలూయా, సంపూర్ణము చేసే కృప దేవుని సందులో మనం వేడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. రైట్, వచ్చేవారని చెప్తాను ఒక 7 పాయింట్లు. కృప ఎక్కడ దొరుకుతుంది? కృప ఎలా దొరుకుతుంది? ఎవరికి దొరుకుతుంది? పూర్ణ మార్కెట్లో దొరకదు, గాజోక్ మార్కెట్లో దొరకదు. హల్లెలూయా. అమెరికాలో దొరకదు, ఆస్ట్రేలియాలో దొరకదు, ఎక్కడ దొరకదు. ఆయన సన్నిధిలో దొరుకుతుంది. హల్లెలూయా. ఆది అందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. ఆ వాక్యమే, ఆ వాక్యమే. హే, నోటీస్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆ వాక్యమే శరీరమును ధరించి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. కృప కావాలా? వాక్యములో కృప దొరుకుతుంది, వాక్యములో కృప దొరుకుతుంది. ఎస్, దోస్ యు స్పెండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యంతో సమయాన్ని గడిపే వారికి కృప దొరుకుతుంది. ఎందుకంటే ఆ వాక్యమే, ఆ వాక్యమే. వచ్చేవారని చెప్తాను, ఇది ప్రోమో. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సమయోచితమైన సహాయము కొరకైన కృపను మనము పొందుకొనున్నట్లు ఆయన కృపాసనము దగ్గరికి చేరుదము. దట్ మీన్స్ ప్రేయర్లో నీకు కృప దొరుకుతుంది, వాక్యములో నీకు కృప దొరుకుతుంది. హ్యూమిలిటీలో ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించెను. దీనత్వములో దేవుని కృప దొరుకుతుంది. వచ్చేవారం చెప్తాను నేను, ఆయనను ప్రేమించు వారికి ఆయన కృపను అనుగ్రహిస్తాడు. ఆయన దేర్ ఆర్ 7 things ఇన్ ద బైబుల్. ఆమేన్. వాటిని వచ్చేవారం చూద్దాం, టైం అయింది. హల్లెలూయా, ఆమేన్.
ఈ 3 levels నాకు కావాలి ప్రభా. థ్యాంక్ గాడ్ ఫర్ ఫస్ట్ లెవెల్, మొదటి సేవింగ్ గ్రేస్ నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. సెకండ్ లెవెల్ కావాలి, థర్డ్ లెవెల్ నాకు కావాలి. నీ చిత్తం, నీ సంకల్పం నాలో కార్యసాధకం అవ్వాలి. అంత మాత్రమే కాదు, నా కుటుంబానికి నాకును అన్లిమిటెడ్ ఫేవర్ నాకు కావాలి ప్రభా. రూతుకు అనుగ్రహించిన అన్లిమిటెడ్ ఫేవర్, అది లిమిటెడ్ అన్లిమిటెడ్ అండి? లిమిటెడ్ అన్లిమిటెడా? ఓ పక్క వాళ్ళు అన్లిమిటెడ్ అని చెప్పారు కాబట్టి అన్లిమిటెడ్ సార్ కాదు, అర్థం చేసుకొని చెప్పగలగాలి. ఆమె ఎవరు అసలు? మోయాబిరాలు, అబ్బకి కూతురికి పుట్టిన దేశం, దేవుడు అసహించుకున్న దేశం. కానీ ఆ మోయాబు దేశస్తురాలు ఇక్కడికి వస్తే పోన్లే అన్యురాలు నా దేశానికి వచ్చింది, నా ప్రజల దగ్గరికి వచ్చింది, కొంచెం ఆహారం ఇల్లు ఇచ్చి దీవిద్దాంలే అని దేవుడు తృప్తి పడిపోలేదు. చిత్రం ఏంటో తెలుసా? దేవా నాకు ఇది ఇవ్వు అని రూతు కూడా దేవుణ్ణి ఏం అడగల. ఓ ఎస్, రూతు ఏమో దేవుణ్ణి అడగలేదు. అన్లిమిటెడ్ ఫేవర్ అంటే, అద్భుతమైన కృప అంటే అదేనేమో. రూతు అడగలేదు, పరిగెలు వేరుకోవడానికి వెళ్ళింది అంతే. అంచెలంచెలుగా 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 దీవించి గిన్నీస్ రికార్డులో కాదు, బైబిల్ రికార్డులో ఆమె పేరున ఒక గ్రంథాన్ని రాయించాడు నా ప్రభువు. బహుతరములకు శోభాతిశయముగా అనేకులకు సంతోషకరంగా పెట్టాడు. యేసు ప్రభువా మీ ముత్తమ్మ మా పేరు చెప్పమంటే మోయాబిరాలైన రూతు నా ముత్తమ్మ అని చెప్పే భాగ్యాన్ని రూతుకి దేవుడు అనుగ్రహించాడు. అన్లిమిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. ఆమె అడగలేదు. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. అడగనందుకే అంత కృపను ఇస్తే అడిగినందుకు నీకెంత కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. కమ్ ఆన్, క్రై అవుట్ టు గాడ్. ఆమేన్, హల్లెలూయా. ఆస్తులు పాస్తులు అడగొద్దు, పేరు ప్రఖ్యాతులు అడగొద్దు, ఆరోగ్యాలు అడగొద్దు, ఇంకేం అడగొద్దు, కృపను అడుగు. కృప నీకు విస్తరించును గాక, కృప విస్తరించును గాక. అడగలేదు రూతు, ఇచ్చాడు దేవుడు. అడుగు, ఇంకా అధికంగా దేవుడు నీకు ఇవ్వగలేమ్మా, ఇంకా అధికంగా దేవుడు నీకు ఇవ్వగలేమ్మా. అడగనందునే పొందుకోలేకపోతున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడిన, వెతకుడి మీకు దొరికిన, తట్టుడి మీకు తీయబడిన చెప్పాడు ఆయన. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సద్గుణ రాసి నీ జాడలను నా ఎదుట ఉంచుకొని. ఓ పని చేద్దామా, మోకరించి పాడదామా? అందరూ మోకలేద్దాం. డి మైనర్ లో ఏందేంటి? ఓకే ఓకే, మోకరించగలిగిన వారి అందరూ అవసరం లేదు. మీరు సింపుల్గా మోకాలేసి ఉందాం, పాస్టర్ గారు అడిగారు కదా అనుకుంటే కూర్చోండి. నేను మోకరించమంది ప్రార్థన చేయడానికి, నేను మోకరించమంది దేవుణ్ణి వేడుకోవడానికి, నేను మోకరించమంది ఆ కృప నాకు కావాలని ప్రభుని అడగడానికి. నిరీక్షణ అడుగుతావా? అమ్మ అడుగుతావా? మౌనిక అడుగుతావా? మహిమ అడుగుతావా? సుధతల్లి అడుగుతావా? నాని అడుగుతావా? బ్రదర్ అడుగుతారా? తమ్ముడు అడుగుతావా? తల్లి అడుగుతావా? చంద్ర అడుగుతావా? అదిశ అడుగుతావా? స్వప్నమ్మ అడుగుతావా? కృపమ్మ అడుగుతావా? బుజ్జమ్మ అడుగుతావా? రే పిల్లలు సరిగ్గా మోకాలండి. మీరు ముసలిలా మీరేమన్నా దెబ్బలు పడితే చెబుతున్నాను నేను. అడగాల్సిన అవసరం లేదు, అడగడానికి ఇష్టం లేదంటే కూర్చోండి. సర్వోన్నతమైన సద్గుణ రాసి నీ జాడలను నా ఎదుట ఉంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాసి నీ జాడలను నా ఎదుట ఉంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను
మధురముగానే పొందగా, కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగానే పొందగా, నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా, నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి యేసయ్యా. ఈ లోక మర్యాదలో నన్ను నడువనీయక, పరలోక పౌరునిగా నడచుట నేర్పితివి. పడదామా? గమ్యము చేరే వరకు అలసిపోనీకుమా, పరిశుద్ధాత్ముడా నడిపించు నీ బలముతో. చేతులెత్తి రానున్న దినములలో కృప వెంబడి కృప దయచేయుమా, రానున్న దినములలో కృప వెంబడి కృప దయచేయుమా. ఇది నీవిచ్చిన జీవితం యేసయ్యా, నీ గట్టిగా పడదామా ప్రతి ఒక్కరూ? ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా.